రాజన్న సిరిసిల్ల జిల్లాలో దుప్పి మాంసం అమ్ముతున్న వ్యక్తిని అరెస్ట్ చేశారు ఫారెస్ట్ అధికారులు. ఇక నిందితుడి దగ్గర నుంచి 30 కిలోల దుప్పి మాంసం స్వాధీనం చేసుకున్నారు. కొనరావుపేట మండలం కొండాపూర్ గ్రామానికి చెందిన గంటా కొమరయ్య అటవీ ప్రాంతంలో పంట పొలాల దగ్గర దుప్పిని వేటాడి చంపినట్టు తెలిపారు అధికారులు. నిందితుడు కొమరయ్యను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్టు తెలిపారు అటవీ శాఖ అధికారులు. జిల్లా రేంజ్లోని గంభీరావుపేట మండలం గంభీరావుపేట బీట్లో కంపార్ట్మెంట్ నెంబర్ 192లో అడ్డగుట్ట ప్రాంతంలో గంటా కొమరయ్య అనే వ్యక్తి దుప్పిని వేటాడాడు. సమాచారం మేరకు వెంటనే మేము వెళ్ళి అతన్ని అరెస్ట్ చేసి 30 కేజీల దుప్పి మాంసంతో సీజ్ చేసి తీసుకొని అటవీ కార్యాలయానికి తీసుకురావడం జరిగింది. కేసు బుక్ చేసి కోర్టుకి ఈరోజు సబ్మిట్ చేస్తాం. ఇలాంటి అటవీ నేరాలని వైల్డ్ లైఫ్ అటవీ నేరాలకి చాలా సీరియస్గా యాక్షన్ తీసుకుంటామని ఈ విధంగా తెలుపుతుంది. ఎటువంటి అటవీ వైల్డ్ లైఫ్ నేరాలు